What have you entered? Train number 0765 from Karimnagar to Sirpur Town Memo Express is coming on platform number. Hi friends, welcome to our channel Praveen Technicals Rail Information. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. మీరు thumbnail చూసుంటారు. మన ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డోర్నకల్ జంక్షన్ ఈ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆగే రైళ్ల హాల్టింగ్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈసారి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కొత్త లైన్ ప్రపోజల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడికి డోర్నకల్ భద్రాచలం రోడ్ డబ్లింగ్ అయితే చేస్తున్నారు. పనులు అయితే ఎక్కడి వరకు వచ్చాయి, టెండర్స్ ఎలా పిలిచారు, మనం ఈ ఫుల్ వీడియోని అయితే తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డోర్నకల్ జంక్షన్ ఈ రైల్వే స్టేషన్ యొక్క కోడ్ వచ్చేసి DKJ. ఇక్కడ మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఇది కాజీపేట్ విజయవాడ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి భద్రాచలం కూడా మెయిన్ లైన్ అయితే ఉంది. ఇది ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్. ఇక్కడ నుండి పాస్ అయ్యే 32 రైళ్లకు పైగానే ఇక్కడ హాల్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి ఒరిజినేట్ టర్మినేట్ 2 రైళ్లకు మాత్రం ఉంది. ఇక ఇది కేటగిరీ చూసుకుంటే నాన్ సబర్బన్ గ్రేడ్ 5 జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ సికింద్రాబాద్ పరిధిలో వస్తుంది. ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళడానికి కూడా ఒక లైన్ అయితే ఉంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే 5/3:6 సైట్ సీయింగ్ యావరేజ్, మిగతా అంతా గుడ్. డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఏ రైలు ఆగుతాయో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. ముందు వచ్చేసి మనకి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తిరుపతి సికింద్రాబాద్ ఏసీ స్పెషల్, కాకతీయ ఎక్స్ప్రెస్, సింగరేణి మెము ఎక్స్ప్రెస్, శతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కాజీపేట్ డోర్నకల్ మెము ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విజయవాడ భద్రాచలం రోడ్ మెము ఎక్స్ప్రెస్, మచిలీపట్నం సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్, కాకినాడ సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్, సాయినగర్ షిరిడి మచిలీపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్, సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, భద్రాచలం రోడ్ విజయవాడ మెము ఎక్స్ప్రెస్, MGR చెన్నై సెంట్రల్ లక్నో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అండమాన్ ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, సింగరేణి మెము ఎక్స్ప్రెస్, అండమాన్ ఎక్స్ప్రెస్, గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, లక్నో MGR చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్, శతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విజయవాడ డోర్నకల్ మెము ఎక్స్ప్రెస్, చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ తిరుపతి ఏసీ స్పెషల్, కాకతీయ ఎక్స్ప్రెస్, మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, మనుగూరు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ రైళ్ళకైతే ఇక్కడ హాల్టింగ్ అయితే ఉంది. డోర్నకల్ ప్రజల ఎన్నో దశాబ్దాల కళ అయితే ప్రస్తుతం నెరవేరబోతుంది. ప్రజలకి గుడ్ న్యూస్ అందించిన రైల్వే శాఖ, రైల్వే బోర్డు డోర్నకల్ గద్వాల్ మధ్య 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ మార్గం చేపట్టాలని, అలాగే డోర్నకల్ మిర్యాలగూడ వయా హుజూర్ నగర్ సూర్యాపేట్ కోదాడ మీదుగా అయితే నిర్మించాలని డిమాండ్ కూడా ఉండే. ప్రస్తుతం డోర్నకల్ మిర్యాలగూడ అయితే మధ్య 105 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అలాగే కాచిగూడ జగ్గయ్యపేట రామగుండం మనుగూరు వయా భూపాలపల్లి మధ్య కొత్త మార్గాలకు కూడా రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం వచ్చేసి 26,000 కోట్ల రూపాయలు. త్వరలోనే ప్రారంభం కానున్న నిర్మాణ పనులు. ఇక ఫైనల్ సర్వే చేసి మనకి ఈ రైల్వే లైన్ అయితే చేపడతారు. ఈ రైల్వే లైన్ మార్గం మనకి వస్తే డోర్నకల్ మిర్యాలగూడ నల్గొండ వెళ్ళడానికి కూడా చాలా దగ్గర అయిపోతుంది. అలాగే గద్వాల్ వెళ్ళడానికి కూడా, గద్వాల్ నుంచి కర్నూలు సిటీకి కూడా మనకి దూరం ఉన్న దగ్గర అవుతుంది. ప్రస్తుతం మనకి ఈ కోల్ మైన్స్ కోసమే ఈ రైల్వే మార్గాలని నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇటు నుంచి రావడానికి మనకి కాజీపేట్ విజయవాడ ఈ సెక్షన్లో రావడానికి మనకి చాలా టైం అయితే పడుతుంది. అదే మనకి షార్ట్కట్ డిస్టెన్స్ ఉంటే మనకి డోర్నకల్ గద్వాల అలాగే డోర్నకల్ మిర్యాల కూడా ఈజీగా మనకి
ఒక దాదాపుగా 90 నుంచి 100 కిలోమీటర్ల దూరం అయితే మనకి తగ్గుతుంది. ఈ కోల్ మైన్స్ కోసమే ఈ రైల్వే లైన్ అనేది నిర్మాణం అయితే చేస్తున్నారు. వీటి మధ్యలో స్టేషన్స్ ఉంటాయి అండ్ అలాగే ప్యాసింజర్ రైళ్లు కూడా ప్రవేశమైతే పెడతారు. సో ఇన్ని ఎట్టకేళ్లకు డోర్నకల్ ప్రజల కళ నెరవేరబోతుంది. అలాగే డోర్నకల్ భద్రాచలం రోడ్ 52 కిలోమీటర్ల దూరాన్ని అయితే మనకి డబ్లింగ్ అయితే నిర్మిస్తున్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే ఈ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వర్క్ వచ్చేసి 2.5 సంవత్సరాలు అయితే పడుతుంది. ఎందుకంటే ఇది మట్టి లెవెలింగ్ చేసి కాంక్రీట్ వేసి మళ్ళీ ట్రాక్స్ వేయాలంటే చాలా టైం పడుతుంది. అలాగే మళ్ళీ ఈ డబ్లింగ్ అయిన తర్వాత సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి రైల్లో కదలిక లేకుంటే సాఫీగా రైలు వెళ్తే అప్పుడు మనకి ప్యాసింజర్ రైళ్లను అప్ అండ్ డౌన్గా ఇక్కడ మార్గాల్లో నడిపిస్తారు. సో ఇది మనకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. డోర్నకల్ జంక్షన్ ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏ రైళ్లు ప్రారంభిస్తే బాగుంటుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డోర్నకల్ హైదరాబాద్ మెమూ ఎక్స్ప్రెస్ 3 ట్రిప్పులు అప్ అండ్ డౌన్ డైరెక్షన్లో. ఆ తర్వాత సత్తుపల్లి భువనగిరి మెమూ ఎక్స్ప్రెస్ వయా మనుగూరు భద్రాచలం రోడ్ డోర్నకల్ కాజీపేట్ జనగాం మీదుగా. అలాగే డోర్నకల్ బోధన్ మరియు బాసర్ మెమూ ఎక్స్ప్రెస్ ఇది వయా వరంగల్ జమ్మికుంట పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల కోరుట్ల ఆర్మూర్ నిజామాబాద్ మీదుగా. ఇది 22 రేకులని కలిపి ఒక మెమూ ఎక్స్ప్రెస్గా నడిపించాలి లింక్ పెట్టి. ఇక మరొకటి వచ్చేసి డోర్నకల్ నెల్లూరు మెమూ ఎక్స్ప్రెస్ వయా విజయవాడ ఒంగోల్. డోర్నకల్ మిర్యాలగూడ మెమూ ఎక్స్ప్రెస్ వయా కాజీపేట్ బీబీనగర్ నల్గొండ. డోర్నకల్ మాజ్రీ మెమూ ఎక్స్ప్రెస్ వయా బల్లార్షా సిర్పూర్ కాగజ్నగర్ మీదుగా. డోర్నకల్ గుంటూరు నల్లపాడు మెమూ ఎక్స్ప్రెస్ వయా విజయవాడ కృష్ణ కెనాల్ జంక్షన్ తెనాలి జంక్షన్ మీదుగా. డోర్నకల్ ఫలక్నుమా మెమూ ఎక్స్ప్రెస్ వయా కాజీపేట్ చర్లపల్లి మల్కాజ్గిరి బైపాస్ కాచిగూడ మీదుగా. డోర్నకల్ మెదక్ వయా మనోహరాబాద్ అక్కన్నపేట్ మీదుగా నడిపించాలి. మనోహరాబాద్ మనుగూరు సిద్దిపేట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వయా భద్రాచలం రోడ్ డోర్నకల్ కాజీపేట్ జనగాం చర్లపల్లి మౌలాలి బైపాస్ మల్కాజ్గిరి బైపాస్ బొల్లారం మేడ్చల్ మనోహరాబాద్ గజ్వెల్ దుద్దేడ మీదుగా అయితే ఈ రైళ్లను కొత్తగా ప్రవేశైతే పెట్టాలి. ఉదయం ఎవరైతే వ్యాపారులు విద్యార్థులు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రైలు అయితే ప్రవేశపెడితే చాలా బాగుంటుంది అండ్ అలాగే చాలా ఉపయోగకరంగా అయితే పడుతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్లోనైతే తెలియజేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే నాతో చాట్ చేయొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ డోర్నకల్ జంక్షన్ గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.